ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పిహెచ్పిలో వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి ఈ టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ప్రతి లాంగ్వేజ్లోనూ మనం వేరియబుల్ అనే వర్డ్ ఎప్పుడు వింటూనే ఉంటాం. సిలో కానీ, జావాలో కానీ, డేటా స్ట్రక్చర్స్లో కానీ, డిబిఎంఎస్లో కానీ ప్రతి లాంగ్వేజ్లోనూ కామన్గా ఉంటుంది వేరియబుల్ అంటే. అవునా? వేరియబుల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? మనం డేటాని స్టోర్ చేయడానికి కదా వేరియబుల్ని యూజ్ చేసేది. అదేవిధంగా ఈ పిహెచ్పిలో కూడా మనం ఒక డేటాని స్టోర్ చేయాలి అంటే ఈ వేరియబుల్ని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో చూడండి, వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా లైక్ ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్ ఎక్సెట్రా. మనం డేటాని స్టోర్ చేస్తాం. దేంట్లో స్టోర్ చేస్తాం? వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఆ డేటా అనేది ఎటువంటి టైప్ అయి ఉండొచ్చు? ఇంటే టైప్ అయి ఉండొచ్చు, ఫ్లోట్, క్యారెక్టర్, ఇలా మనకి ఇలాంటి టైప్స్ అయి ఉండొచ్చు. సో ఇది మీకు తెలిసిందే కదా. సో చూడండి, నెక్స్ట్ ఆల్ వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి స్టార్ట్ విత్ ఏ $sign ఫాలోడ్ బై ది వేరియబుల్ నేమ్. ఇక్కడ మనకి పిహెచ్పిలో మనం వేరియబుల్స్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే $signతో స్టార్ట్ చేయాలన్నమాట. అంటే వేరియబుల్ నేమ్కి ముందుగానే మనం $sign అనేది ప్రజెంట్ చేయాలి. సో ఏంటనేది మీకు ముందు తెలుస్తుంది. ఓకే, సో చూడండి, ఇన్ వేరియబుల్స్ వీ కెన్ స్టోర్ ది వాల్యూస్ దట్ వాల్యూస్ ఆర్ లైక్. మనం వేరియబుల్స్ను డేటాని స్టోర్ చేస్తాం అనుకున్నాం. ఆ డేటా అనేది ఎటువంటివి అయి ఉండొచ్చు అంటే ఇంట్ టైప్, ఫ్లోట్, క్యారెక్టర్ ఎక్సెట్రా అనుకున్నాం. సో ఇంటీజర్ అంటే ఏంటి? నంబర్స్. అవునా? సో నంబర్ టైప్లో మనం డేటాని స్టోర్ చేయొచ్చు. ఫ్లోట్ అంటే మనకి డెసిమల్ పాయింట్స్ ఉన్న నంబర్స్లో మనం డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే మనం ఫ్లోట్ వాల్యూస్లో కూడా స్టోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యారెక్టర్. అవునా? సో క్యారెక్టర్ అంటే అది సింగిల్ డిజిట్ అయినా అవ్వచ్చు, లేదంటే వర్డ్ అయినా అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి వేరియబుల్స్లో మన డబల్ కొటేషన్స్లో స్ట్రింగ్ వాల్యూని మాత్రమే డబల్ కొటేషన్స్లో రాయాలన్నమాట. ఓకే, ఇది. నెక్స్ట్ చూడండి, వేరియబుల్ నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్. మనకి వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి మస్ట్ అండ్ షుడ్గా లెటర్తోనే స్టార్ట్ అయి ఉండాలి. వేరియబుల్ నేమ్ అనేది. ఓకే, సో ఆ నేమ్ అనేది లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి, లేదంటే అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబిసి ఇది ఆల్ఫాబెట్. అవునా? ఆల్ఫాబెట్సే కదా ఇవి. సో మనకి నేమ్ అనేది ఏబిసి = 5 అనో ఎలాగో ఇచ్చుకోవచ్చు, వాల్యూ అనేది ఇచ్చుకోవచ్చు. బట్ నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్తోనే స్టార్ట్ అవ్వాలి, లేదంటే అండర్స్కోర్తో. నంబర్స్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, ఇది ఒక రూల్ అనమాట మనకి పిహెచ్పిలో. అండ్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్ కెన్ నాట్ స్టార్ట్ విత్ ది నంబర్స్. ఓకే, నంబర్స్తో మనకి వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ మోర్ దాన్ వన్ వర్డ్ ఇఫ్ కెన్ బి సపరేటెడ్ విత్ అండర్స్కోర్. అంటే ఏంటంటే మనకి వేరియబుల్ నేమ్ అనేది ఒక వర్డ్కి మించి ఇంకో వర్డ్ ఉంది, 2 words 3 words ఉంటే అది ఆ వర్డ్ అనేది కలిపి రాయకుండా అండర్స్కోర్తో మనం సపరేట్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్, ఎంప్లాయీ కోడ్ అని ఇచ్చాం అనుకోండి, ఎంప్లాయీ కోడ్ అని కలిపి రాయకుండా ఎంప్లాయీ అనేది ఒక వర్డ్, కోడ్ అనేది ఒక వర్డ్ కదా. సో ఈ 2 wordsని సపరేట్ చేయాలి అండర్స్కోర్తో. ఎంప్లాయీ _కోడ్ అని రాయాలన్నమాట. అప్పుడు మాత్రమే పిహెచ్పి అనేది తీసుకునిద్ది, లేదంటే తీసుకోదు, ఎర్రర్ చూపించేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ నేమ్ అని ఇచ్చామనుకోండి, స్టూడెంట్ _నేమ్ 2 wordsని మనం అండర్స్కోర్తో సపరేట్ చేస్తున్నాం అనమాట. సో ఇలానే మనం ఒక వేరియబుల్ నేమ్ని స్టోర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే మనకి వేరియబుల్ నేమ్ అనేది ఒకటి అప్పర్ కేస్లో, ఒకటి లోయర్ కేస్లో రాయకూడదు. రాస్తే మొత్తం అప్పర్ కేస్లోనే రాయాలి, రాస్తే మొత్తం లోయర్ కేస్లోనే రాయాలి. ఇలా మనకి కేస్ సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఏజ్ అని ఇచ్చాను, ఏజ్ = వాల్యూ అని ఇచ్చాను. సో అప్పుడు తీసుకుంటుంది. అదే మళ్ళా క్యాపిటల్ లెటర్స్లో కూడా వేరేది ఇచ్చాను, అప్పుడు అది ఇంకొక వేరియబుల్గా అనుకుంటుంది అనమాట. ఇదొక వేరియబుల్ అనుకుంటుంది. మనం వర్డ్ ఒకటేగా అనుకుంటాం, కాదు. మనకి పిహెచ్పిలో వర్డ్ అనేది స్మాల్ లెటర్స్లో ఇస్తే అదొక వేరియబుల్గా అనుకుంటుంది, క్యాపిటల్ లెటర్స్లో ఇస్తే అది ఇంకొక వేరియబుల్గా
మనకి పిహెచ్పి అనేది అనుకుంటుంది అనమాట. సో చూడండి, ఆ 2 డిఫరెంట్ వేరియబుల్స్, అది 2 వేరియబుల్స్గా అది అనుకుంటుంది అనమాట. సో అందుకనే మనకి వేరియబుల్ నేమ్స్ అనేవి ఇస్తే స్మాల్ లెటర్స్లో అయినా ఇవ్వాలి, లేదంటే క్యాపిటల్ లెటర్స్లో అయినా ఇవ్వాలి. వేరియబుల్ డిక్లరేషన్. సో మనం వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే, సింటాక్స్ వచ్చేసరికి $, ఇది సింటాక్స్ ఫ్రెండ్స్, $, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, సెమీకోలన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, $, అనేది ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు, వర్డ్లో ఇవ్వచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్లో, నంబర్తో మాత్రం ఇవ్వకూడదు. వేరియబుల్ నేమ్ని అండర్స్కోర్తో స్టార్ట్ చేయొచ్చు, ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తున్నాను. _x ఈక్వల్ టు వాల్యూ, మనకి వాల్యూ అనేది ఇంటీజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, క్యారెక్టర్ ఉండొచ్చు, ఎలాంటిదైనా అయి ఉండొచ్చు. సో నేను వాల్యూ అనేది ఇంటీజర్ టైప్లో ఇస్తున్నాను. సో 5 సెమీకోలన్. ఇలా మనం వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేయాలి. సో వేరియబుల్ డిక్లరేషన్ యొక్క సింటాక్స్ ఏంటి, $, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, $, అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. $, ఇస్తేనే అది వేరియబుల్ అని డిక్లేర్ అవుతుంది. ఓకే, వేరియబుల్ నేమ్ అనేది మనకి స్టార్టింగ్లోనే నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, ఆల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఓకే, వాల్యూ అనేది మీ ఇష్టం, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, ఏ టైప్ అయ్యే వాల్యూ, బూలియన్ కానీ ఏదైనా ఉండొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, హియర్ $, ఈజ్ ఎ వేరియబుల్ అండ్ 5 ఈజ్ ఎ వాల్యూ. వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ నేను నేమ్ అని రాయడం మర్చిపోయాను. వేరియబుల్ నేమ్ అండ్ 5 ఈజ్ ద వాల్యూ. ఓకే, 5 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎక్స్. ఇక్కడ మనకి వివరిస్తున్నాడు, 5 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అయ్యి ఉంది. మనకు వేరియబుల్ యొక్క మీనింగే అది, డేటాని స్టోర్ చేసుకోవడం, అవునా? సో అది 5 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎక్స్. $x వేరియబుల్ యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని ఇచ్చాం కదా. సో మనం అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ఈ సపరేట్ చేస్తాం, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని. ఓకే, అండ్ నెక్స్ట్ ద అసైన్మెంట్ ఆపరేటర్ అసైన్స్ ద రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ఈజ్ యాన్ ఎక్స్ప్రెషన్. ఇది ఒక ఎక్స్ప్రెషన్ లాగా యూజ్ అవుతుంది. రైట్ హ్యాండ్లో మనకి వాల్యూ ఉంది, ఇదే కదా రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్లో మనకి వాల్యూ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్లో మనకి వేరియబుల్ నేమ్ ఉంటుంది. ఇలా గనక ఉంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ లాగా అవుతుంది అని చెప్తున్నాడు. ఇది వేరియబుల్ డిక్లరేషన్. ఎగ్జాంపుల్ ఫర్ ద వేరియబుల్స్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిహెచ్పిలో స్టార్ట్ చేయాలి అంటే సింబల్ $, పిహెచ్పి అని రాస్తాము. ఇక్కడ మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. వేరియబుల్ మనం ఎలా డిక్లేర్ చేయాలి, $, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, సెమీకోలన్. సో అలానే ఇచ్చాను, $, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, సెమీకోలన్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి ప్రింట్ అవ్వాలి. మనం ఈ వాల్యూని ప్రింట్ అవ్వాలి అంటే మనం ఎటువంటి మెథడ్ని యూజ్ చేయాలి, ఎక్కో అనేదాన్ని యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. సో ఎక్కో $x సెమీకోలన్ అని పెడితే మనకి ఎక్కో అంటే మీనింగ్ ఏంటి, ఎక్కో తర్వాత ఏదైతే రాస్తామో దాని యొక్క వాల్యూని ప్రింట్ చేయండి అని అర్థం. ఇక్కడ ఎక్కో $x అని ఇస్తే 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నమాట. సో x వాల్యూ ఎంత, 10. సో 10 అనే వాల్యూ ప్రింట్ చేయండి అని అర్థం. ఇది మనం వేరియబుల్ని రాస్తాం, ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలంటే ఇలా చేస్తాం. నెక్స్ట్ మనం పిహెచ్పిని క్లోజ్ చేయాలి. $! సింబల్ రాస్తే మనకి క్లోజ్ అవుతుంది. అవుట్పుట్లో మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది, ఏమైనా ప్రింట్ చేయాలనుకున్నాం, ఎక్కో $x వాల్యూ ఏంటి, 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇది స్మాల్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జామ్లో ఇలా కూడా రాయొచ్చు, వేరియబుల్స్, వాట్ ఈజ్ వేరియబుల్, ఎగ్జాంపుల్ విత్ వేరియబుల్ అని మీకు క్వశ్చన్ ఇస్తే నేను ఇప్పుడు దాకా ఎంతవరకు చెప్పానో అంతవరకు రాసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ అయినా రాయొచ్చు, లేదంటే నేను మీకు కొంచెం పెద్దగా రాయాలి అనుకుంటే ఈ ఎగ్జాంపుల్ అయినా రాయొచ్చు. ఇది చాలా చిన్నదే, జస్ట్ వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తాం అంతే. చూడండి, సింబల్ $, పిహెచ్పి అని రాస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఏంటవి, x, y, నేమ్ అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాను. వాటి యొక్క వాల్యూస్ ఇచ్చేసాను. ఓకే, ఆ వాల్యూస్ కూడా ఒకటి ఇంటీజర్ టైప్ ఇచ్చాను, ఒకటి ఫ్లోట్ టైప్ ఇచ్చాను, ఒకటి క్యారెక్టర్ టైప్ ఇచ్చాను. ఓకే, మనం వేరియబుల్స్ని ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్నైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు, వాల్యూస్ని ఇవ్వచ్చు కదా. సో అందుకనే ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్లో ఇచ్చాను. ఇప్పుడు నేను వీటిని ప్రింట్ చేయాలి అంటే మనం ఎక్కో అనే మెథడ్ని యూస్ చేయాలి కాబట్టి ఎక్కో $x, $y, నేమ్ అని ఇచ్చాను. అప్పుడు మనకి
అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది అంటే 5 10.5 చిట్టి అని ప్రింట్ అవుతుంది. మన ఎక్స్ యొక్క వాల్యూ ఏంటది 5, సో అందుకని 5 అని ప్రింట్ అయింది. వై వాల్యూ ఏంటిది 10.5, సో 10.5 అని ప్రింట్ అవుతుంది. నేమ్ యొక్క వాల్యూ ఏంటి చిట్టి, సో చిట్టి అని ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్ అనేది మనకి డబల్ కోట్స్లో ఇవ్వాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాంపుల్గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడితో అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వేరియబుల్ అంటే. మీకు వేరియబుల్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.